టైప్ నెంబర్ 7. టైప్ నెంబర్ 7 అనేది ఏంటి అంటే రూల్ డిటెక్షన్ అంటే ఓకే, సో ఇది ఒక టైప్ అనమాట. సో ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుంటాయి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చినటువంటి ఈ లెటర్స్ కాంబినేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటాయి. సో ఆ ప్యాటర్న్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. సో నంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్ ఇన్ ఏ సిరీస్ ఇంక్రీజెస్ బై 1. సో క్రమంలోని ప్రక్క అక్షరముల మధ్య తప్పించినటువంటి అక్షరముల సంఖ్య 1 చొప్పున ఒక క్రమంలో పెరుగుతూ ఉన్నది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకున్న ఈ 4 ఆప్షన్స్లో ఓకే 4 లెటర్స్ కాంబినేషన్ ఇచ్చాడు. వీటిలో కొన్ని లెటర్స్ ఉన్నాయి కదా, పక్కన ఉన్నటువంటి ఏదైనా తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ టు ఐ తీసుకున్నాం. ఓకే, సో హెచ్కి ఐకి మధ్యలో ఉన్నటువంటి లెటర్స్ మేబీ 1 అనుకుందాం. ఓకే, సో అదేవిధంగా ఎల్ టు పి మధ్యలో ఉన్నటువంటి లెటర్స్ 2 లెటర్స్ తప్పించి ఇచ్చుంటాడు అనమాట. అదే ఓకే, సో పి టు టీ మధ్యలో ఇచ్చినటువంటి లెటర్స్ ఓకే, సో 3 తప్పించి ఇచ్చుంటాడు. సో ఈ విధంగా సో నంబర్ ఆఫ్ లెటర్స్ అనేది ఎన్ని తప్పించాడు ప్రతి 2 ప్రక్క ఉన్నటువంటి లెటర్స్ మధ్యలో అంటే ఒక క్రమంలో ఇంక్రీజ్ అవుతూ పోతుంటాయి అనమాట. ఫస్ట్ 2 మధ్యలో 2 లెటర్స్ తగ్గాయి అనుకుందాం. ఓకే, తప్పించి ఇచ్చాడు అనుకున్నాం. సో 2వ దానికి 3వ దానికి మధ్యలో ఓకే 3 లెటర్స్ స్కిప్ చేసి ఇచ్చుంటాడు. సో 3వ దానికి 4వ దానికి మధ్యలో 4 లెటర్స్ స్కిప్ చేసి ఇచ్చుంటాడు. ఇలాంటి క్రమం కలిగినటువంటి ఇలాంటి ప్యాటర్న్ ఓకే రూల్ కలిగినటువంటి ఆప్షన్ మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సిఐ అన్నాడు. సి అనేది ఓకే, సో 3rd లెటర్, ఐ అనేది 9th లెటర్ కదా. సో 3rd లెటర్కి 9th లెటర్కి మధ్యలో ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉంటాయి? 3rd లెటర్కి 9th లెటర్కి మధ్యలో అంటే 3 and 9 మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే 6 వస్తుంది. 6 - 1 చేస్తే కదా. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను సికి ఐకి మధ్యలో ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉంటుంది లేదా ఎంత దూరం ఓకే సో ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఎంత దూరం ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. సి ప్లేస్ వాల్యూ తీసుకోవాలి అండ్ ఐ ప్లేస్ వాల్యూ తీసుకోవాలి. ఈ రెండింటికి వ్యత్యాసం కనుక్కోవాలన్నమాట, డిఫరెన్స్ తీసుకోవాలి. 9 డిఫరెన్స్ 3 అంటే ఓకే డిఫరెన్స్ అంటే ఏం లేదు, తేడా అనమాట. 9కి ఓకే 9లో నుంచి 3 తీసేసామంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది. కానీ ఎప్పుడైనా డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనం ఈ పద్ధతిలో 1 తగ్గించాలి, వచ్చిన దానికి 1 తగ్గించాలి. 6 - 1 అంటే 5 లెటర్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. సో సి అనేది 3rd లెటర్, ఐ అనేది 9th లెటర్ కాబట్టి సో 3, 6 మధ్యలో ఓకే సో 3 and 9 మధ్యలో 6 ఓకే ఉంటుంది. 6 - 1 5 ఉంటుంది అనమాట. సికి ఐకి మధ్యలో సో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 5 లెటర్స్ ఉంటాయి. తర్వాత చూద్దాం ఐకి ఓకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి చూద్దాం. ఓకే, సో ఐ అండ్ ఓ. ఐ అనేది 9th లెటర్, ఓ అనేది 15th లెటర్ కదా. సో 9th లెటర్ 15th లెటర్కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి? ఓకే, సో 9 ఓకే 15 డిఫరెన్స్ ఎంత? 9, 15 డిఫరెన్స్ అంటే 6 వస్తుంది. 6 - 1 ఓకే సో 5 వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా 5 వస్తుంది. మనకు కండిషన్ ఏంటి? ఓకే, సో ఇక్కడ 5 లెటర్స్ మిస్ అయి ఉంటే ఇక్కడ 6 లెటర్స్ మిస్ అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఓకే సో ఇక్కడ కూడా 5 లెటర్స్ మిస్ అవుతున్నాయా అంటే ఈ రూల్ అనేది ఫాలో అవుతుందా? దీంట్లో లేదు. ఓకే, సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో 5 లెటర్స్ గ్యాప్ ఉందంటే సెకండ్ లెటర్కి 3rd లెటర్కి మధ్యలో 6 లెటర్స్ గ్యాప్ ఉండాలి. ఎందుకు? ఒక క్రమంలో ఒక్కటి చొప్పున పెరగాలి కదా. తప్పించబడినటువంటి ఓకే తప్పించి ఇవ్వబడినటువంటి అక్షరాలు ఏదైతే ఉంటాయో అవి సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో 5 ఉంటే సో నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో 6 ఉండాలన్నమాట. ఇక్కడ సేమే వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఓకే, సో చూద్దాం. ఇక్కడ హెచ్ అనేది ఎంత? సో 8th లెటర్. ఎల్ అనేది ఎంత? ఓకే, సో 12th లెటర్. 8th లెటర్కి 12th లెటర్కి మధ్యలో ఓకే సో 8th లెటరు 12th లెటర్కి మధ్యలో ఓకే సో ఎన్ని లెటర్స్ ఉంటాయి? ఓకే అంటే 8 to 12లో డిఫరెన్స్ ఎంత? 4. 4కి 1 తగ్గించాలి. 3 లెటర్స్ ఉన్నాయి. హెచ్కి ఎల్కి మధ్యలో 3 లెటర్స్ ఉన్నాయి. ఎల్ టు పి చూద్దాం. ఓకే, ఎల్ అనేది ఎంత? 12, పి అనేది 16. సో 12కి 16కి మధ్యలో ఓకే సో ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 12, 16 మధ్యలో 4 ఉంటుంది. 4లో నుంచి ఇంకొకటి తీసేసేయాలి. ఓకే, సో అప్పుడు 3 వస్తుంది. ఇక్కడ కూడా 3 వస్తుంది. సేమ్గా రావాలా లేకపోతే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలా? ఓకే, సో ఇంక్రీజ్ అవుతూ రావాలి కాబట్టి ఇది కూడా మన ఆన్సరు కాదు. ఓకే, సో సి టు హెచ్ చూద్దాం. సి అనేది 3rd లెటరు, హెచ్ అనేది 8th లెటర్. సో 3rd లెటర్కి 8th లెటర్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఓకే, తేడా తీసుకుంటే 5 వస్తుంది. 5లో నుంచి ఇంకొకటి తగ్గిస్తే 4. అంటే సికి హెచ్కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో హెచ్ టు ఎం చూద్దాం. హెచ్ అనేది 8th లెటరు, ఎం అనేది 13th లెటర్. 8th లెటర్కి 13th లెటర్కి మధ్యలో ఓకే సో ఎంత తేడా? ఓకే సో వస్తుంది 8 to 13 అంటే 5 వస్తుంది. 5లో నుంచి 1 తీస్తే అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా 4 వస్తుంది. ఓకే, సో 4 కాదు రావాల్సింది 5 రావాలి కదా. ఎందుకు? ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ పోవాలన్నమాట. చూద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం.
సి టు ఐ, సి అనేది థర్డ్ లెటర్, ఈ అనేది ఫిఫ్త్ లెటర్. 3కి 5కి డిఫరెన్స్ ఎంత 2. ఓకే, సో 2లో నుంచి మళ్ళీ ఒకటి తీసేస్తే 1 అవుతుంది. నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ బిట్వీన్ ఓకే సి టు ఓకే ఈ ఈజ్ 1. సో ఈ టు హెచ్ చూద్దాం. ఈ అనేది ఫిఫ్త్ లెటర్, హెచ్ అనేది ఎయిత్ లెటర్. సో ఫిఫ్త్ లెటర్కి ఎయిత్ లెటర్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత 5 to 8 డిఫరెన్స్ ఎంత 3 వస్తుంది. 3లో నుంచి ఓకే సో 1 తగ్గించాము అంటే 2 వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా, సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో 1 ఓకే లెటర్ మిస్ అవుతుంది. సో సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ మధ్యలో 2 లెటర్స్ మిస్ అవుతున్నాయి. అంటే వాడు చెప్పినటువంటి క్రమం అనేది ఫాలో అవుతుందా లేదా? ఎస్, ఆన్సర్ అయితే ఫోర్త్ ఆప్షన్ తీసుకోవచ్చు, కానీ మనం పూర్తిగా చెక్ చేస్తాం. ఓకే, సో హెచ్ టు ఎల్ మధ్యలో ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉన్నాయో చూద్దాం. సో హెచ్ వచ్చేసి ఎయిత్ లెటరు, ఇంకే ఎల్ వచ్చేసి ఇంకే సో 12th లెటర్ అనమాట. ఎయిత్ లెటర్ టు ఇంకే 12th లెటర్, 8 to 12 ఇంకే ఇన్ బిట్వీన్ ఇంకే సో ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే డిఫరెన్స్ తీసుకుందాం. 8 to 12 డిఫరెన్స్ ఎంత 4. 4లో నుంచి ఒకటి తీస్తే 3 అవుతుంది. ఓకే, సో 3 లెటర్స్ మిస్ అయ్యాయి. ఎల్ టు క్యూ తీసుకుంటే ఓకే సో ఎల్ టు క్యూ తీసుకుందాం. ఎల్ అనేది 12th లెటరు, క్యూ అనేది 17th లెటర్. 12th లెటర్ టు 17th లెటర్ అంటే డిఫరెన్స్ ఎంత 5. 5లో నుంచి ఒకటి తీస్తే 4 కదా. ఓకే, సో 4 లెటర్స్ ఉన్నాయి ఎల్ టు క్యూ. సో నా క్యూ టు డబ్ల్యూ చూద్దాం. క్యూ అనేది 17, డబ్ల్యూ అనేది 23. 17 to 23 అంటే ఏం చెప్పచ్చు 6 కదా. ఓకే, డిఫరెన్స్ అనేది 6 వస్తుంది. 6లో నుంచి ఒకటి తీస్తే సో 5 అవుతుంది. సో ఆర్డర్ అనేది ఫాలో అవుతుందా లేదా? ఎస్. ఓకే, సో ప్రతి 2 లెటర్స్ మధ్య లేదా ప్రతి 2 ప్రక్కలు ఉన్నటువంటి లెటర్స్ మధ్యలో తప్పించి ఇవ్వబడినటువంటి అక్షరములు. సో ఇక్కడ 1, ఇక్కడ 2 తప్పించారు, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 తప్పించారు. ఒక క్రమంలో ఓకే ఫాలో అవుతున్నది ఏది? ఆప్షన్ నంబర్ 4. ఓకే, సో ఈ విధంగా మనం ఈ మోడల్ని ఓకే సో చెక్ చేయొచ్చు. సో దీనికి మనకు ప్లేస్ వాల్యూస్ అనేది ఎంత యూజ్ అవుతున్నాయి చూసారా. ఓకే, మనం స్టార్టింగ్లో నేర్చుకున్నటువంటి ప్లేస్ వాల్యూస్, స్థానపు విలువలు A to Z. ఓకే, సో G అంటే 7/G అని చెప్పాను. సో లేదా I తీసుకున్నామంటే కొంచెం చేంజ్ చేసాం. P అంటే అప్ సైడ్ డౌన్ రాసినప్పుడు 6 వస్తుంది కాబట్టి 16 అని గుర్తుపెట్టుకున్నాం. ఈ సింపుల్ ట్రిక్స్తో నేర్చుకున్నటువంటి నంబర్స్ ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి చాలా ఈజీ అవుతాయి. అదే మనం ఓకే ఇలా రాసామనుకోండి, Cకి Eకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా పెన్ను పేపర్ యూజ్ చేసి మనం రాసామంటే సో టైం అనేది పడుతుందా లేదా? ఎస్, అలా కూడా చేయొచ్చు, కాకపోతే టైం అనేది ఎక్కువ పడుతుంది. ఓకేనా, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ లెటర్స్ కీప్డ్ ఇన్ బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్ ఆఫ్ ద సిరీస్ గోస్ ఆన్ ఇంక్రీజెస్ సక్సెసివ్లీ బై 1. సో క్రమంలోని ప్రక్క అక్షరముల మధ్య తప్పించిన అక్షరముల సంఖ్య 1 చొప్పున ఒక క్రమంలో పెరుగుతుంది. అంటే ఏం లేదు, ఇందాకట్లాగే సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో ఇంకే ఒక డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, దానికన్నా ఇంకే నంబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో ఒక అక్షరం ఇంకే తప్పించాడంటే సెకండ్ దానికి థర్డ్ దానికి మధ్యలో 2 తప్పించాలి, థర్డ్ దానికి ఫోర్త్ దానికి మధ్యలో 3 తప్పించాలి. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో డైరెక్ట్గా మనం డిఫరెన్స్ కూడా చూసేయచ్చా? ఓకే, సో చూద్దాం. A to E కూడా ఓకే సో చూద్దాం. A అనేది ఫస్ట్ లెటర్, E అనేది ఇంకే ఫిఫ్త్ లెటర్. 1 to ఇంకే 5 కదా. 1 to 5 మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఇంకే సో 4 - 1 3 లెటర్స్ ఇంకే సో తగ్గుతున్నాయి. ఇక్కడ 3 లెటర్స్ తప్పించిచ్చాడు Aకి ఇంకే Eకి మధ్యలో. సో E to I చూద్దాం. E అనేది 5th లెటర్, I అనేది ఇంకే 9th లెటర్. 5th లెటర్ టు 9th లెటర్ అంటే డిఫరెన్స్ ఎంత? ఇంకే సో 5 to 9 డిఫరెన్స్ అంటే 4 వస్తుంది. 4 - 1 3. సేమ్ రావాలా, ఇంక్రీజ్ అవుతూ ఉండాలా? ఓకే, సో ఇంక్రీజ్ అవుతూ రావాలి. ఇక్కడ సేమ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సో D to I మధ్యలో ఎన్ని లెటర్స్ తప్పించున్నారో ఓకే సో చూద్దాం. D అనేది 4th లెటర్, I అనేది 9th లెటర్. 4th లెటర్ టు 9th లెటర్ ఓకే డిఫరెన్స్ ఎంత? సో 5 కదా. 5లో నుంచి 1 తీస్తే ఓకే సో 4 లెటర్స్ మిస్ అవుతున్నాయి Dకి Iకి మధ్యలో. సో I to 9 అని చెప్తున్నాం. I అనేది 9th లెటరు, ఓకే సో N అనేది 14th లెటరు. 9 ఓకే సో 14కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 5. 5లో నుంచి 1 తీస్తే 4 వస్తుంది. ఇక్కడ కూడా 4 వస్తుంది. సేమ్ రావాలా, ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉండాలా ఎవ్రీ టైము? ఓకే, ఒకటి ఇంక్రీజ్ అవుతూ రావాలి వాడు చెప్పినటువంటి కండిషన్ ప్రకారం. ఇక్కడైతే ఆ రూలు ఫాలో కావట్లేదు. సో చూద్దాం, మిగతావన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదా? ఫస్ట్ రెండిట్లోనే మనకు ఓకే వాడు చెప్పినటువంటి ప్యాటర్న్ ఫాలో కాకపోతే మిగతా వాటిలో ఫాలో అయినా మనకు అవసరమా?
లేదు. అన్ని అక్షరాలు కూడా ప్రతి ఓకే సో అడ్జసెంట్ ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా ఆ రూల్ను ఫాలో అవ్వాలి. ఓకే, అప్పుడే మనకు ఆ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో చూద్దాం ఈ టు హెచ్ ఎన్ని లెటర్స్ మిస్ అయినో చూద్దాం. ఈ అనేది 5th లెటరు, హెచ్ అనేది 8th లెటరు. 5 to 8 డిఫరెన్స్ ఎంత అవుతుంది? 3. 3లో నుంచి 1 తీస్తే 2 అవుతుంది. అంటే ఈ అండ్ హెచ్ ఇంకే ఇన్ బిట్వీన్ ఎన్ని ఉన్నాయి? సో 2 లెటర్స్ ఉన్నాయి. H2K చూద్దాం. H2K సో హెచ్ అనేది 8th లెటరు, K అనేది 11th లెటర్. సో 8th to 11th ఇన్ బిట్వీన్ డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది తేడా? 8కి 11కి మధ్య వ్యత్యాసం ఎంత? 3. 3లో నుంచి 1 తీస్తే మరలా 2 వస్తుంది. ఓకే, సో 2 డిఫరెన్స్, సేమ్ డిఫరెన్స్ వస్తుంది, కాకపోతే ఈ డిఫరెన్స్ అనేది పెరుగుతూ రావాలి. ఓకే, సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో F to H అనేది చూద్దాం. F అనేది 6వ లెటరు, H అనేది 8వ లెటరు. 6వ లెటర్కి 8వ లెటర్కి మధ్యలో ఓకే సో ఎన్ని లెటర్స్ తప్పించి ఇచ్చారు అంటే 6, 8 డిఫరెన్స్ ఎంత? ఓకే, సో 2 కదా, 2లో నుంచి 1 తీస్తే ఓకే 1 ఉంటుంది. అంటే F to H ఇన్ బిట్వీన్ ఒక్క లెటర్ మాత్రమే గ్యాప్ ఉంటుంది, తప్పించి ఇచ్చుంటాడు. H to I చూద్దాం. హెచ్ అనేది 8th లెటర్, K అనేది 11th లెటర్. సో 8 నుంచి 11కి డిఫరెన్స్ ఎంత? 8 to 11 డిఫరెన్స్ వచ్చేసి 3 అవుతుంది. 3లో నుంచి 1 తీస్తే 2. ఓకే, సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది ఉందా? F to H మధ్యలో ఒక లెటర్ తప్పించాడు, H2K మధ్యలో 2 లెటర్స్ తప్పించాడు అనమాట. సో చూద్దాం K2 సో ఇక్కడతో మన ఆన్సర్ 4th ఆప్షన్ అని తీసుకోవచ్చు. లేదా సో ఫస్ట్ 3 ఆప్షన్స్ మన ఆన్సర్ కాదు కాబట్టి అసలు కండిషన్ చెక్ చేయకుండానే మన 4th ఆప్షన్ ఆన్సర్ తీసుకోవచ్చు లేదా? ఎస్, ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే మీ క్లారిటీ కోసము నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో K to O చూద్దాం. K అనేది 11, O అనేది 15. 11 to 15 ఇన్ బిట్వీన్ 4 అనేది డిఫరెన్స్ ఉంటుంది, 1 తగ్గించామంటే 3 వస్తుంది. ఓకే, O to T చూద్దాం. O అనేది 15th లెటర్, T అనేది 20th లెటర్. 15 to 20 డిఫరెన్స్ 5, 5లో నుంచి 1 తీస్తే 4 అవుతుంది. ఓకే, సో 4 ఎస్. సో T to Z చూద్దాం. T అనేది 20th లెటర్, Z అనేది 26th లెటర్. సో 20 to 26 అంటే ఏం చెప్పచ్చు మనం? డిఫరెన్స్ 6 కదా, 6లో నుంచి 1 పోతే 5. సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో ఒక లెటర్ తప్పించాడు. ఓకే, సో నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో 2 లెటర్స్ తప్పించాడు. సో నెక్స్ట్ 2 లెటర్స్లో 3, నెక్స్ట్ 2 లెటర్స్లో 4, నెక్స్ట్ 2 లెటర్స్లో 5. ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో తప్పించి ఇవ్వబడినటువంటి అక్షరముల సంఖ్య పెరుగుతూ ఉందా లేదా? ఎస్, వాడు చెప్పినటువంటి నియమాన్ని ఏ ఆప్షన్ ఫాలో అవుతుంది? 4th ఆప్షన్ ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Number of letters skipped in between adjacent letters in the series decreases by 1 each time. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఒక్కొక్క అక్షరము ఓకే సో పెరుగుతూ పోయిందనమాట. తప్పించబడి ఇచ్చినటువంటి అక్షరాల్లో ఓకే ఒక్కొక్క అక్షరము పెరుగుతూ పోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి? తగ్గుతూ పోయిందని మనం చూడాలన్నమాట. సో చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో హెచ్, బి అనేది 2nd లెటర్, హెచ్ అనేది 8th లెటర్ కదా. 2 to 8 డిఫరెన్స్ ఎంత? 6. 6 - 1 5. ఇక్కడ 5 వస్తుంది. అంటే బీకి హెచ్కి మధ్యలో 5 లెటర్స్ తప్పించి ఇవ్వబడ్డాయి. సో హెచ్ టు ఎన్ చూద్దాం. హెచ్ అనేది 8th లెటరు, ఎన్ అనేది 14th లెటర్. సో 8 to 14 అంటే ఏం చెప్పచ్చు మనం? ఓకే, సో 8 to 14 డిఫరెన్స్ ఎంత? 8 to 14 ఆల్సో 6 డిఫరెన్స్. 6లో నుంచి 1 తీస్తే ఓకే సో 5. సో సేమ్ అనేది రావాలా, ఒక్కొక్కటి తగ్గుతూ రావాలి. ఇక్కడ 5 వచ్చింది కాబట్టి తర్వాత ఎంత రావాలి? 4 లెటర్ తగ్గించి ఇవ్వాలి. ఇక్కడ ఆర్డర్ ఫాలో అవుతుందా? ఇది ఫాలో కావట్లేదు, ఫస్ట్ ఆప్షన్ ఫాలో కావట్లేదు. సో చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. I to M. I to M వచ్చేసి I వచ్చేసి 9th లెటర్, M వచ్చేసి 13th లెటర్. 9th లెటర్ టు 13th లెటర్ డిఫరెన్స్ ఎంత? ఓకే 4 కదా. సో 4లో నుంచి 1 తగ్గిస్తే 3. ఓకే, సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో 3 లెటర్స్ తగ్గించి ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. M to I. M అనేది 13, T అనేది 28 అనమాట. 13 to 20 అంటే సో 7 డిఫరెన్స్ వస్తుంది. 7లో నుంచి 1 తీస్తే ఓకే సో 6 అవుతుంది. సో తగ్గుతూ వెళ్ళాలి. 3 వచ్చింది కాబట్టి ఇక్కడ ఓకే సో 1 తగ్గాలి, అంటే 2 రావాలి. సో ఆర్డర్ ఫాలో అవుతుందా? ఇక్కడ ఓకే వాడు చెప్పినటువంటి రూలు ఫాలో కావట్లేదు. సో తర్వాత చూస్తే థర్డ్ ఆప్షన్. M అనేది 13, S అనేది 19. 13 to 19 డిఫరెన్స్ ఎంత? 6. 6లో నుంచి 1 తీస్తే సో 5 ఇక్కడ ఉంటుంది. S to Y చూద్దాం. S అనేది 19, Y అనేది 25. సో 19 to 25 డిఫరెన్స్ ఎంత? ఓకే 6. 6లో నుంచి 1 తీస్తే ఓకే సో 5 వస్తుంది. ఇక్కడ కూడా మనకు డిక్రీజ్ కావాలి, ఇక్కడ డిక్రీజ్ అయితే కావట్లేదు. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ రూల్ ఫాలో కావట్లేదు కాబట్టి లాస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అయిపోతుందా లేదా?
రూల్ చెక్ చేయకుండా కూడా మనం ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఓకే, కాకపోతే మీ క్లారిటీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీ అనేది తీసుకున్నాం, టీ అనేది 20th లెటర్. ఓకే, జడ్ అనేది 26th లెటర్. సో 20 to 26 డిఫరెన్స్ ఎంత? 6. 6లో నుంచి 1 తీస్తే 5, అంటే ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో 5 డిఫరెన్స్ ఉంది. సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ చూద్దాం. ఓకే, సో 26th లెటర్ అండ్ 5th లెటర్ అనమాట. మొత్తం డిఫరెన్స్ ఎంత? ఓకే, సో 26 లెటర్ టు ఓకే సో 5 కదా. సో 5లో నుంచి ఓకే 1 తీసామంటే ఓకే సో 4 లెటర్స్ ఉంది. సో ఆర్డర్ అనేది ఫాలో అవుతుందా లేదా? ఎస్. ఓకే, కాబట్టి ఈ 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం తర్వాత క్వశ్చన్ చూద్దాం. నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ బిట్వీన్ ఈచ్ సక్సెడింగ్ పెయిర్ స్కిప్ ఇన్ ఏ డిక్రీజింగ్ ఆర్డర్ ఫ్రమ్ 5 డౌన్ టు 1. ఇక్కడ వీడే చెప్పేస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో ఓకే ఎంత తగ్గాలి? 5 తగ్గాలి. నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో 4 తగ్గాలి. నెక్స్ట్ 2 లెటర్స్లో 3 తగ్గాలి. అంటే ఈ తప్పించి ఇవ్వబడినటువంటి ఓకే సో అక్షరముల యొక్క సంఖ్య ఈ క్రమంలో రావాలి మీ ఆప్షన్లో అని చెప్తున్నాడు. సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో 5 లెటర్స్ తప్పించి ఉండాలి. సో నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో 4 తప్పించి ఉండాలి. నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో 3 తప్పించి ఉండాలి. నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో 2, నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో ఒక్కొక్క ఓకే లెటర్ తప్పించి ఇవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. సో చూద్దాం ఏ ఆప్షన్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఏ టు జీ చూద్దాం. ఏ అనేది 1, జీ అనేది 7. 1 to 7 డిఫరెన్స్ అంతా 6. 6 minus 1 5. ఓకే, ఫస్ట్ నెంబర్ అయితే 5. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఎంత రావాలి? 4 రావాలి. జీ అనేది 7, కే అనేది 11. 7 to 11 అనేది డిఫరెన్స్ ఎంత? 4. 4లో నుంచి 1 తీస్తే 3. సో సాటిస్ఫై అవుతుందా? లేదు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. కే అనేది 11, పి అనేది 16. సో 11 to 16 డిఫరెన్స్ ఎంత? ఓకే, సో 11 to 16 డిఫరెన్స్ వచ్చేసి 5 వస్తుంది. 5 minus 1 4. మనకి ఎంత రావాలి? స్టార్టింగే 5 రావాలి, కానీ 4 వస్తుంది. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అయితే కాదు. సో చూద్దాం. 13 ఓకే 19 కదా. ఎం అనేది 13th లెటర్, ఎస్ అనేది 19th లెటర్. సో 13 to 19 ఓకే డిఫరెన్స్ ఎంత? 6. 6 minus 1 5. ఓకే, స్టార్టింగ్ నెంబర్ అయితే మ్యాచ్ అవుతుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. ఎస్ టు 24 అనమాట. ఎస్ అనేది 19, ఎక్స్ అనేది 24. 19 to 24 అంటే ఓకే సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5లో నుంచి 1 తీస్తే 4. ఇక్కడ ఫాలో అవుతుందా లేదా? ఎస్. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అని చెప్పచ్చు. బట్ 4th ఆప్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఓకే, ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకొని మనం ఓకే ఆన్సర్ అనేది ఫైనలైజ్ చేయొచ్చు. ఓ టు టీ చూద్దాం. ఓ అనేది 15th లెటర్, టీ అనేది ఓకే సో 28th లెటర్. 15 to 20 డిఫరెన్స్ ఎంత? 5 వస్తుంది. 5లో నుంచి 1 తీస్తే 4. మనకు ఫస్ట్ ఓకే సో డిఫరెన్స్ అనేది ఎంత రావాలి? ఫస్ట్ 2 లెటర్స్ మధ్య తప్పించబడిన అక్షరాలు ఎన్ని ఉండాలి? ఓకే 5 ఉండాలి, కానీ ఇక్కడ వచ్చేసి ఓకే సో 4 వస్తున్నాయి. కాబట్టి సో ఇది మన ఆన్సర్ కాదు. కాబట్టి ఫైనల్గా థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of letters missed is not uniform. ఓకే, సో పక్క అక్షరముల మధ్య తప్పింపబడిన అక్షరముల మధ్య సంఖ్య ఓకే సమానంగా లేనిది కావాలి. ఓకే, సో అంటే సో ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో ఓకే కొన్ని అక్షరాలు 2 తప్పించి ఇచ్చాడు అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే 2 కాకుండా వేరే ఓకే మేబీ 1 కావచ్చు, 4 కావచ్చు, డిఫరెంట్గా ఉండాలి. సేమ్గా అయితే ఉండద్దు అనమాట. ఇవ్వబడినటువంటి అక్షరాలు సేమ్గా ఉండద్దు, ఓకే డిఫరెంట్ నెంబర్లో ఉండాలన్నమాట. చూద్దాం. ఓకే, సో బి టు ఎఫ్ చూద్దాం. బి అనేది ఓకే 2, సో ఎఫ్ అనేది 6. 2 to 6 డిఫరెన్స్ ఎంత? 4. 4 minus 1 3. ఓకే, సో ఎఫ్ టు జే చూద్దాం. ఎఫ్ అనేది 6, జే అనేది 10. 6 to ఓకే సో 10 అంటే 4 డిఫరెన్స్. 4లో నుంచి 1 తీస్తే 3. సేమ్గా వస్తుంది, కానీ సేమ్గా రావద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. చూద్దాం. సో సెకండ్ ఆప్షన్ డి అనేది ఓకే సో 4, జీ అనేది 7. సో 4 to 7 డిఫరెన్స్ ఎంత? 4 to 7 డిఫరెన్స్ అంటే 3. సో 3లో నుంచి 1 తీసామంటే 2 వస్తుంది అనమాట. ఓకే, సో జీ టు జే 7th లెటర్ టు 10th లెటర్. 7th లెటర్ టు 10th లెటర్ అంటే సో 3 is the difference. 3లో నుంచి 1 తీసామంటే 2. ఇక్కడ సేమ్ వస్తుందా? ఎస్. సో జే టు ఎం చూద్దాం. సో 10th to 13 3 డిఫరెన్స్, -1 చేసామంటే 2. ఇక్కడ సేమ్గా వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఈ రిమైనింగ్ వాటిలో చూద్దాం. ఓకే, సో ఎం అనేది 13, ఓ అనేది 15. సో 13 to 15 డిఫరెన్స్ ఎంత? 2 minus 1 1. ఓకే, సారీ. సో మనకి సేమ్గా వస్తుంది, సేమ్గా రాకూడదు కదా. ఓకే, సో సేమ్గా రానిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎం వచ్చేసి 13, ఓ వచ్చేసి 15. 13 to 15 డిఫరెన్స్ ఎంత? ఓకే 13 to 15 2 డిఫరెన్స్. 2లో నుంచి 1 తీసామంటే
1 ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే ఎంకి ఓకి మధ్యలో ఒక్క లెటర్ గ్యాప్ ఉంది. ఓ టు ఆర్ చూద్దాం. ఓకే, 15 to 18 కదా, 15 to 18 అంటే సో 3 డిఫరెన్స్, 3లో నుంచి 1 తీసామంటే 2 ఉంటుంది. ఓకే, సో ఆర్ టు టీ 18 to 20, 18 to 20 అంటే ఏం చెప్పచ్చు మనం, డిఫరెన్స్ టు 1 తీసామంటే 1 ఉంటుంది. సో T2, ఓకే, సో ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. సో T2 ఎక్స్ అంటే 20 to 24 కదా, 20 to 24 డిఫరెన్స్ ఈజ్ 4 minus 1 3. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనేది 24, వై అనేది 25. సో 24 to 25 డిఫరెన్స్ ఎంత, 1లో నుంచి 1 తీసామంటే 0. సో లెటర్స్ అయితే ఏముండవు. సో ఈ ఆప్షన్లో వాడు చెప్తున్నటువంటి కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా, ఏదైనా రెండు ప్రక్క అక్షరముల మధ్య తప్పింపబడినటువంటి అక్షరముల యొక్క సంఖ్య సమానంగా లేనిది కదా, అంటే మనం ఏం చెప్పొచ్చు, ఖచ్చితంగా థర్డ్ ఆప్షనే మన ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ అయితే మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. So in the given question, the letter sequence is formed by skipping 3 letters in the forward direction. Identify from the following alternatives which one of them cannot be formed యూజింగ్ ద అబోవ్ ప్రిన్సిపల్. ఇవ్వబడిన ప్రశ్నలో ప్రతి క్రమంలో తరువాతి అక్షరం ముందటి అక్షరం సో తర్వాత వచ్చి 3 అక్షరములను తొలగించిన ఏర్పడుతుంది. ఈ క్రింది ఐచ్ఛికములలో పై నియమం పాటించినది ఏది? సో ఇక్కడ చెప్తున్నది ఏంటి, స్టార్టింగ్ లెటర్ తీసుకున్నాము అంటే స్టార్టింగ్ లెటర్ నుంచి సో తర్వాత లెటర్కి సో రావాలి అంటే ఒక 3 లెటర్స్ మిస్ చేస్తున్నాడు అనమాట. అంటే ఏం లేదు, సో ఫస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్కి మధ్యలో 3 లెటర్స్ గ్యాప్ అనేది ఉండాలి. సెకండ్ లెటర్కి థర్డ్ లెటర్కి మధ్యలో 3 లెటర్స్ గ్యాప్ ఉండాలి. సో ఇది వాడు చెప్పినటువంటి నియమం. క్వశ్చన్ ఏంటి, ఆ నియమము పాటించనది మనకు కావాలన్నమాట. ఓకే, సో చూద్దాం. ఏ టు ఈ అంటే ఏం చెప్పచ్చు మనం, డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1 to 5 కదా, 1 to 5 అంటే 4 వస్తుంది. 4లో నుంచి సో 1 తీసామంటే 3, సో 3 ఉంది. ఓకే, సో ఈ టు ఐ చూద్దాం. 5 to 9 అంటే 4 డిఫరెన్స్, 4లో నుంచి 1 తీసామంటే 3. సో ఫార్వర్డ్ డైరెక్షన్లో 3 తప్పించి ఇవ్వబడుతుంది. అంటే వాడు చెప్తున్నటువంటి నియమం ఇది ఫాలో అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఆ నియమం ఫాలో కానిది సంతృప్తి పరచనిది మనకు కావాలి కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. జీ టు కే, జీ అనేది 7, కే అనేది 11. సో 7 to 11 డిఫరెన్స్ ఎంత, 4లో నుంచి 1 తీసామంటే 3 వస్తుంది. జీ టు సో కే మధ్యలో 3 లెటర్స్ తప్పించి ఇవ్వబడ్డాయి. సో కే టు ఓ చూద్దాం. కే అనేది 11, ఓ అనేది 15. 11 to 15 డిఫరెన్స్ ఎంత, 4 minus 1 3. అగైన్ నియమం పాటిస్తుంది అని వాడు చెప్పినటువంటి రూలు ఇది ఫాలో అవుతుంది. మనకు కావాల్సింది ఫాలో కానిది కావాలి కదా. సో ఎం టు పి చూద్దాం. ఎం అనేది 13, పి అనేది 16. సో 13 to 16 అంటే సో డిఫరెన్స్ ఎంత వస్తుంది, 3లో నుంచి 1 తీసామంటే 2. ఓకే, వాడు చెప్పినటువంటి నియమం ఇది పాటిస్తుందా, 3 లెటర్స్ గ్యాప్ ఉండాలి. ఇది 3 లెటర్స్ గ్యాప్ లేదు, 2 లెటర్స్ గ్యాప్ ఉంది కదా, ఇది పాటించడం లేదు. ఓకే, సో కాబట్టి మన థర్డ్ ఆప్షన్. ఫోర్త్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేస్తాం. సో అది కాకపోవచ్చు, మ్యాక్సిమం కాకపోవచ్చు, అయినా మీ క్లారిటీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో T20 ఎక్స్ అనేది 24. సో 20 24 డిఫరెన్స్ అంతా 4లో నుంచి 1 తీసామంటే 3. ఓకే, సో 24 to 2 అంటే వై ఉంటుంది, జెడ్ ఉంటుంది, ఏ బి 4 ఉంది. 4లో నుంచి 1 తీసామంటే 3 లెటర్స్ గ్యాప్. ఇది పాటిస్తుంది. మనకు పాటించినటువంటి ఆప్షన్ అంటే ఆప్షన్ నంబర్ 3. ఓకే, సో ఇక్కడతో మనం చాలా వరకు సో ఈ చాప్టర్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా కవర్ చేశాము.